నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. వైఎస్ అవినాష్ కు భారీ ఊరట. సిట్కు టీడీపీ ఎంపీ ఎందుకంత ముద్దు? కడప మేయర్గా సురేష్, రెడ్డెమ్మలో ఆనందం. పనితీరులో చంద్రబాబే నయం. మాజీ మంత్రి వివేక హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి భారీ ఊరట. తన తండ్రి హత్య కేసులో సిబిఐ విచారణ సరిగా సాగలేదని డాక్టర్ నర్రెడ్డి సునీత అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానంగా అవినాష్ రెడ్డిని జైలుకు పంపాలనేది సునీత పట్టుదల. మరోవైపు వివేక హత్య కేసులో దర్యాప్తు పూర్తయిందని సుప్రీంకోర్టుకు సిబిఐ చెప్పింది. ఈ పరిణామాన్ని సునీత జీర్ణించుకోలేకపోయారు. సిబిఐ విచారణ లోపభూయిష్టంగా సాగిందని, ఎలా విచారణ చేయాలో పలు అంశాలను పేర్కొంటూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే న్యాయస్థానం ఆదేశిస్తే దర్యాప్తు చేస్తామని సిబిఐ సమాధానం ఇచ్చింది. దీంతో వ్యవహారాన్ని కింది కోర్టులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వివేక హత్య విచారణ హైదరాబాద్ సిబిఐ కోర్టుకు చేరింది. వివేక హత్య కేసు విచారణ రెడ్డొచ్చి మొదలెట్టు అన్నట్టుగా తయారైందన్న కామెంట్స్ వినిపించాయి. సిబిఐ విచారణ వద్దా కావాలా అనే అభిప్రాయాలపై నిందితులు అలాగే పిటిషనర్ల తరపు వాదనల్ని న్యాయస్థానం విన్నది. ఇప్పటికే విచారణ పూర్తయిందని సిబిఐ తేల్చి చెప్పిందని, రాజకీయ వేధింపులో భాగంగానే వివేక కుమార్తె సునీత వివాదం రేకెత్తించారని అవినాష్ రెడ్డితో పాటు ఇతర నిందితుల తరపు వాదనల్ని బలంగా వినిపించారు. ఈ నేపథ్యంలో గత రాత్రి సిబిఐ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. వివేక కుమార్తె సునీత తెరపైకి తెచ్చిన ఏ ఒక్క అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు అర్జున్ రెడ్డితో పాటు మరో వ్యక్తిని మాత్రమే, అది కూడా నెలలోపు విచారణ పూర్తి చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. సునీత కోరుకున్న న్యాయం ఇది కానే కాదు. కానీ అవినాష్ రెడ్డితో పాటు మిగిలిన నిందితుల వాదనలతో న్యాయస్థానం ఏకీభవించినట్టయింది. తాజాగా చేపట్టనున్న విచారణలో అసలు నిందితులు ఎవరిని టచ్ చేసే పరిస్థితి లేదు. వివేక కుమార్తె సునీత కోరుకున్నది ఒకటి, న్యాయస్థానంలో జరిగింది ఇంకొకటి. టీటీడీ లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో కల్తీపై సీఎం చంద్రబాబు తీవ్ర అభ్యంతరకర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నాయకుడు, అది కూడా ప్రపంచ వ్యాప్తంగా హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదంపై ఆయన ఆరోపణలు కలకలం రేపాయి. ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చాలంటూ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ నేతృత్వంలోని సిట్ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా పలు సంస్థల ప్రతినిధుల్ని సిట్ అరెస్ట్ చేసింది. మరి ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నే చక్రం తిప్పారంటూ ప్రభుత్వ అనుకూల మీడియా రోజుకో కథనాన్ని రాయడం గురించి తెలిసిందే. కల్తీ వ్యవహారంలో టీటీడీలో పనిచేసే అలాగే పదవీ విరమణ ఉద్యోగుల్ని విచారించడం, అరెస్టుకు కూడా రంగం సిద్ధమవుతోంది. కానీ అప్పన్నకు తాను డబ్బు ఇచ్చానని బహిరంగంగా ప్రకటించిన నెల్లూరు ఎంపీ టీడీపీ నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మాత్రం సిట్ అధికారులు పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాదు, గత టీటీడీ పాలక మండలిలోనూ ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంత్ రెడ్డి మెంబర్ కావడం విశేషం. ఈమె కోవూరు ఎమ్మెల్యే కూడా. పేరుకు సిబిఐ నేతృత్వంలోని సిట్ విచారిస్తోందని చెప్తున్నప్పటికీ పక్షపాత ధోరణి ప్రదర్శించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వంలో భాగస్వాములైన వారి ప్రమేయాన్ని తేల్చేందుకు కనీసం విచారించడానికి కూడా వెనకాడడంపై వైసీపీ నుంచి నిలదీతలు ఎదురవుతున్నాయి. అప్పన్నతో వేమిరెడ్డి అనుబంధం ఏంటో తేల్చాల్సిన సమయం ఆసనమైంది. ఎందుకనో ఆ దిశగా విచారించేందుకు సిట్ ఆలోచించడం లేదు. సిట్లో కూటమి ప్రభుత్వం నియమించిన అధికారులే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనా దేవుని ప్రసాదంలో వినియోగించే కల్తీపై నిష్పక్షపాత విచారణను ప్రజలు కోరుకుంటున్నారు. అన్నింటికీ మించి నిఖార్సైన నివేదికను సిట్ నుంచి ఆశిస్తున్నారు. ప్రస్తుతం సాగుతున్న విచారణపై వస్తున్న ఆరోపణలపై సిబిఐ అధికారులు దృష్టి సారించాలి, లోపాలని సవరించుకోవాలి. అందులో భాగంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కనీసం విచారణకు పిలిచి అప్పన్న ఎవరి మనిషో నిర్ధారించుకోవాలి. కడప రెడ్డెమ్మ ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి కళ్ళలో ఆనందం. ఆమె పంతం నెగ్గింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కడప మేయర్గా సురేష్ బాబు పేరు వినిపించకూడదని ఆమె పట్టుదల పట్టారు. ఆమె అనుకున్నట్టే జరిగింది. సురేష్ బాబు కాకుండా మరెవరైనా ఆ సీట్లో కూర్చోవచ్చనే రీతిలో ఆమె వ్యవహరించారు. చివరికి కడప మేయర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో సురేష్ అనే వైసీపీ కార్పొరేటర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కానీ కడప ఎమ్మెల్యే తీవ్రంగా వ్యతిరేకించే సురేష్, ప్రస్తుతం ఎన్నికైన సురేష్ వేర్వేరు కావడం విశేషం. ఎక్కడైనా మేయర్ను గద్దె దించుతున్నారంటే తమ పార్టీ వాళ్లను ఆ స్థానంలో కూర్చోపెట్టాలని అనుకుంటారు. కడపలో మాత్రం అందుకు విరుద్ధ రాజకీయం సాగింది. కడప మేయర్గా సురేష్ బాబును గద్దె దించే రాజకీయం సాగింది. న్యాయస్థానంలోనూ
ఊరట దక్కకపోవడంతో సురేష్ బాబుకు ఆవేదన, కడప ఎమ్మెల్యే కళ్ళలో ఆనందం. ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నట్టుగా వేచి చూసిన మాధవిరెడ్డి ఆనందానికి అవధులు లేవు. ఇవాళ కడప మేయర్ స్థానానికి జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పర్యవేక్షణలో ఉప ఎన్నిక జరిగింది. వైసీపీకి మొత్తం 39 కార్పొరేటర్ల బలం ఉంది. అయితే ఇవాల్టి ఎన్నికకు 10వ డివిజన్ కార్పొరేటర్ మల్లికార్జున్ గైర్హాజరయ్యారు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వైసీపీ నేతలకు అందుబాటులోకి రాలేదని సమాచారం. సీఎం చంద్రబాబు మంత్రుల పనితీరు ఎలా ఉందో వివరాలు బయటకొచ్చాయి. ఒక్కో ఫైల్ చూడడానికి రోజుల తరబడి సమయం తీసుకుంటుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలో తనతో పాటు మంత్రులకు సీఎం చంద్రబాబు ర్యాంకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫైళ్ల క్లియరెన్స్లో వేగం పెరగాలని గతంలో సీఎం ఆదేశించినా ఏమాత్రం మార్పు కనిపించకపోవడం గమనార్హం. మరీ ముఖ్యంగా కీలకమైన హోంశాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న వంగలపూడి అనితకు సంబంధించి ఫైళ్ల క్లియరెన్స్ నత్తే నయమనిపిస్తోంది. ఒక్కో ఫైల్ క్లియర్ చేయడానికి ఏకంగా 8 రోజులు పడుతోంది. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఫైల్ను క్లియర్ చేసి పంపడానికి 11 రోజుల సమయం తీసుకుంటున్నారంటే ఆయన పనితీరు ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా ఆయనది రవాణా శాఖ, ఫైళ్ల రవాణా మాత్రం అధ్వానంగా ఉంది. మంత్రులందరిలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ఫైల్ను సగటున 2 రోజుల్లో క్లియర్ చేస్తుండడం విశేషం. ఆ తర్వాత స్థానం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిది. ఈయన 2 రోజుల 7 గంటల సమయాన్ని ఒక్కో ఫైల్ క్లియర్ చేయడానికి సమయం తీసుకుంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఒక్కో ఫైల్ క్లియర్ చేయడానికి సగటున 3 రోజుల 8 గంటల సమయాన్ని తీసుకుంటున్నారు. నిజానికి పనితీరులో సీఎం మరోసారి భేష్ అనిపించుకున్నారు. సీఎంపై పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. అయినప్పటికీ తన వద్దకు వచ్చిన ఫైల్ను క్లియర్ చేయడానికి ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటి వరకు సీఎం వద్దకు 6,713 ఫైల్స్ వెళ్ళగా 6,653 పరిష్కరించడం విశేషం. ఫైళ్లను క్లియర్ చేయడంలో సీఎం 6వ స్థానంలో నిలిచారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు 2001 ఫైల్స్ పరిష్కరించారు. ఒక్కో ఫైల్ను చూసేందుకు 4 రోజుల 9 గంటల సమయాన్ని తీసుకుంటున్నారు. ఈయన 11వ స్థానంలో నిలిచారు. బాబు కేబినెట్లో అందరికంటే కీలక మంత్రి నారా లోకేష్. ఇప్పటి వరకు ఆయన లాగిన్లోకి 3,916 ఫైల్స్ వెళ్ళగా 3,669 పరిష్కరించి 9వ స్థానంలో నిలిచారు. ఒక్కో ఫైల్ పరిష్కారానికి 3 రోజుల 10 గంటల సమయం తీసుకుంటూ 9వ స్థానంలో నిలిచారు. కేబినెట్ను నడిపించే సీఎం చంద్రబాబు మాత్రం వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకవైపు పరిపాలనా వ్యవహారాలు, మరోవైపు పార్టీని సీఎం చూసుకుంటూనే ఫైల్స్పై దృష్టి సారిస్తున్నారు. మిగిలిన వారెవరికి చంద్రబాబుపై ఉన్నంత ఒత్తిడి ఉండదు. అయినప్పటికీ తమ శాఖలకు సంబంధించి పనితీరు మెరుగుపరుచుకోవడంలో వెనుకపడ్డారు. దీనివల్ల ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం అవుతోందన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఇవి వాటి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.